ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ఈ మానవాళి ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు అందరూ కూడా ఈ 12 రాశుల్లో కూడా ఏదో రాశిలో ఉంటారు. దేశాలు వేరైనప్పటికీ కూడా ఈ రాశులకి ప్రతి వారు కూడా చెందుతుంటారు. కాబట్టి ఈ మేషరాశికి ముఖ్యంగా ఏ రాశికైనా కూడా బృహస్పతి బలం, అలాగే రాహుబలం, శని బలం బాగా ఉపకరిస్తాయి. జీవితంలో కార్యక్రమాలు చేపట్టడానికి ధైర్య సాహసాలతో వాటిని పూర్తి చేసి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ గ్రహస్థితి, ఈ గ్రహాల యొక్క సంచారం ఉపయోగపడుతుంది. ఇది అనుభవంలో బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు బృహస్పతి సంచారం ఈ మేషరాశి వారికి చూసినట్టయితే ప్రస్తుతం వృషభ క్షేత్రంలో కొనసాగుతోంది. మే 15వ తేదీ నుంచి మిథున రాశిలోకి వస్తుంది. ఈ మే 15 వరకు కూడా మేషరాశి వారికి బృహస్పతి అనుకూలం, అలాగే శని కూడా చాలా 30 మార్చి వరకు కూడా చాలా అనుకూలం. కాబట్టి ఇప్పటివరకు కూడా వీరికి 2 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి యోగాలు ఏర్పడ్డాయి. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా కూడా తృప్తికరమైనటువంటి సంఘటనలకి ఈ గ్రహస్థితి ఉపకరించింది. ఈ తర్వాత బృహస్పతి సంచారం తృతీయ స్థానంలోకి వస్తుంది. ఇది తృతీయ స్థానంలో బృహస్పతి అవమానకర సంఘటనలు కలిగిస్తాడు. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా రేపు మార్చి 30 తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇంతవరకు సాధించినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విశ్వాసంతో దూకుడుగా ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని పరాజయాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. అలా అని చెప్పి కార్యక్రమాలు ఆపు చేసేసుకుని కూర్చోవలసినటువంటి అవసరం లేదు. అందులో ఉండేటువంటి సాధ్యాసాధ్యాలని సరిగ్గా బేరీజు వేసుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సినటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి. అలాగే విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి మాత్రం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ సంచారం. ముఖ్యంగా స్త్రీలకి శుభప్రదమైనటువంటి కాలం. రేపు మార్చి వరకు కూడా అనుకున్నవి సాధిస్తారు. గృహ విషయాల్లో శుభయోగాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలు, ఇంతవరకు చేపట్టలేటువంటి కార్యక్రమాలు కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. శాస్త్రజ్ఞులకు కూడా చాలా అనువైనటువంటి కాలం. ముఖ్యంగా వ్యవసాయ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ప్రోత్సాహకర పరిస్థితులు, సంతృప్తిని, అలాగే మెరుగైనటువంటి అవకాశాలని కూడా పొందేటువంటి కాలం ఇది. అయితే మే తర్వాత నుంచి ఈ వేగం తగ్గుతుంది. దూకుడు నిర్ణయాలు పనికిరావు. గతంలో చేసినటువంటి కార్యక్రమాలను బట్టి ఏర్పడినటువంటి సాహసం ఇప్పుడు వికటిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించి ఆచితూచి వ్యవహరించి కార్యకలాపాలు కొనసాగించడం శ్రేయస్కరం. అయితే కొంత జాగ్రత్తలు తీసుకోమన్నారు కదా, ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ సంవత్సరం వాళ్ళు? ముఖ్యంగా బృహస్పతికి ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుభవంలో దక్షిణామూర్తి స్తోత్రం బాగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అలాగే ఈశ్వరాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే వారి దశ అంతర్దశలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఈ ప్రభావితం చాలా తక్కువగా ఉంటుంది. ఆ దశాంతర్దశలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రభావం కొంచెం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది అయినప్పటికీ కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రం, ఈశ్వరాభిషేకం మేషరాశి వారికి ఈ సంవత్సరం చక్కగా ఉపకరిస్తుంది. కార్యక్రమాలు విజయవంతం కావటానికి ఉపకరిస్తుంది.